ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. ఫీడ్, రా మెటీరియల్ ధరల పెరుగుదలపై కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ ని కలిసి ఆక్వా రైతుల సమస్యలు నివేదించామని అన్నారు. అయితే ఈ సమస్యలపై ఒక సమగ్ర నోట్ను కూడా మంత్రులకు అందజేసినట్లుగా చెప్పారు. రైతులకు మేలు జరగాలి అంటే ఫీడ్ తగ్గించాల్సిందే అని చెప్పారు. ప్రస్తుతం సమస్యలు పరిష్కారానికి కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఫీడ్ తగ్గింపు దిశగా తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మేత ధరలు అధికంగా పెరిగినటువంటి సందర్భంలో ఏదైతే ఫీడ్ ఫ్యాక్టరీ యజమానులు చెప్పేటువంటి విషయాలు ఉన్నాయో, సోయాబీన్ ధర పెద్ద ఎత్తున పెరిగిందనేటువంటి విషయం, అదేవిధంగా ఫిష్ మీల్ ఈ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ అవుతుందనేటువంటి విషయం మీద ముఖ్యమైనటువంటి సమస్యగా తీసుకుని చర్చించడం జరిగింది. దీని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుని రైతుకి ముందుగా లాభం జరగాలంటే, ఒకటి ఫీడ్ ధర తగ్గాలి, రెండు ఉత్పత్తి వ్యయం తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది, అదేవిధంగా ఎక్స్పోర్ట్ ధర పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు జరిగినప్పుడు మాత్రమే అంతిమంగా రైతుకి లాభం చేకూరుతుందనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఫిష్ మీల్ ఎక్స్పోర్ట్ మీద కొన్ని చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన, అదేవిధంగా ఏ విధంగా సోయాబీన్ ధర తగ్గించగలమైనటువంటి విషయాల మీద ముఖ్యంగా పీయూష్ గోయల్ గారు, నిర్మలా సీతారామన్ గారు చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది.